హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నోతో బేబీ తెలుగు. ఈ వీడియోలో మనం స్మార్ట్ జోడీ సీజన్ 3 బెస్ట్ జోడీ ఎవరు విన్ అయ్యారు, ఈరోజు ఎపిసోడ్లో గ్రూప్ ఏలో ఎవరు బెస్ట్ జోడీగా విన్ అయ్యారు అండ్ ఎవరు నామినేట్ అయ్యారు అనే విషయాల గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి బెస్ట్ జోడీగా ఎవరు విన్ అయ్యారంటే సుజాత అండ్ రాకేష్ జోడీ వచ్చేసి బెస్ట్ జోడీగా విన్ అయ్యారు. వెడ్డింగ్ థీమ్లో కూడా వీళ్ళే విన్ అయ్యారు. ఈ వారం వచ్చేసి స్కూల్ థీమ్ కాబట్టి స్కూల్ థీమ్లో కూడా వీళ్ళే విన్ అయ్యారు. సో ఫస్ట్ వీక్లో వీళ్ళే బెస్ట్ జోడీగా గెలిచారు. సెకండ్ వారం కూడా సుజాత అండ్ రాకేష్ జోడీ బెస్ట్ జోడీగా అయితే గెలిచారనమాట, విన్ అయితే అయ్యారు. సో నామినేషన్ ప్రాసెస్ కూడా వీళ్ళతోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వీళ్ళు గెలిచారు అండ్ కాబట్టి నామినేషన్ ప్రాసెస్ కూడా వీళ్ళతోనే స్టార్ట్ అవుతుంది. ఎవరెవరిని నామినేట్ చేశారు, ఎవరు నామినేట్ అయ్యారు ఫైనల్గా అనేది అయితే మాట్లాడుకుంటున్నాం కదా ఈ వీడియోలో. సో సుజాత అండ్ రాకేష్ వచ్చేసి వీళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారంటే ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళ జోడీని అయితే నామినేట్ చేస్తారు. కన్సీవ్ అయ్యారు కాబట్టి ఫర్దర్గా గేమ్స్కి ప్రాబ్లం అవుతుంది అన్న పాయింట్ పైన అయితే నామినేట్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ ఎవరు నామినేట్ చేస్తారు, సెకండ్ నామినేషన్స్ ఎవరు అంటే ఆదిరెడ్డి అండ్ కవిత నామినేట్ చేస్తారనమాట. వీళ్ళు వచ్చేసి ఎవరిని నామినేట్ చేస్తారు అంటే అలీ అండ్ మసుమా వాళ్ళని నామినేట్ చేస్తారు. అంటే ఈరోజు మేము ఆడిన గేమ్స్లో లాస్ట్కి లీస్ట్లో ఉంది మేమిద్దరమే కాబట్టి సో నేను ఆ పాయింట్ పైన అలీని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆదిరెడ్డి అలీ అండ్ మసుమా జోడీని అయితే నామినేట్ చేస్తారు. సెకండ్ నామినేషన్ అయిపోయింది. థర్డ్ నామినేషన్ ఎవరు చేస్తారు అని అంటే అనిల్ అండ్ ఆమని వాళ్ళు వచ్చేసి సేమ్ రీజన్ కన్సీవ్ అనే పాయింట్ పైనే ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళ జోడీని నామినేట్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఎవరు నామినేట్ చేస్తారు అని అంటే అలీ మసుమా వచ్చేసి ఎవరిని నామినేట్ చేస్తారు వీళ్ళిద్దరు వచ్చేసి అంటే ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళనే నామినేట్ చేస్తారు. అండ్ ఎందుకు అని అంటే లీస్ట్లో మేమిద్దరమే ఉన్నాము. సో నన్ను నేను ఎలాగో నామినేట్ చేసుకోలేను కాబట్టి నేను ఆదిరెడ్డిని నామినేట్ చేస్తున్నాను అనే పాయింట్ పైన అలీ పాయింట్ అయితే చెప్తారు. నెక్స్ట్ ఫైనల్గా ఇంకా ఎవరున్నారు, ఇప్పటి వరకు నామినేషన్స్ చూసుకుంటే ఆదిరెడ్డిని ఇద్దరు నామినేట్ చేశారు, అనిల్ గిలా అండ్ సుజాత వాళ్ళ టీం ఇద్దరు నామినేట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిరెడ్డి వచ్చేసి అలీనే చేస్తారు, నామినేట్ చేస్తారు. నెక్స్ట్ ఎవరున్నారు, సుజాత వాళ్ళ టీం మీద బెస్ట్ జోడీగా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారనమాట. సో వాళ్ళని ఎవరు నామినేట్ చేయకూడదు. సో సుజాత అండ్ రాకేష్ జోడీని ఎవరు నామినేట్ అయితే చేయరు. సో మీకు ఇప్పుడు 3 నామినేషన్స్ అయిపోయాయి. ఈ 3 నామినేషన్స్లో 2 నామినేషన్స్ వచ్చేసి ఆదిరెడ్డికి పడింది, ఇంకొక 1 నామినేషన్ వచ్చేసి అలీ వాళ్ళ మసుమా వాళ్ళ జోడీకి 1 టైం నామినేషన్ పడింది కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా లాస్యా అండ్ మంజునాథ్ వాళ్ళు కూడా సేమ్ లీస్ట్గా ఆడారు అన్న పాయింట్ పైనే అలీ అండ్ మసుమా వాళ్ళని నామినేట్ అయితే చేస్తారు. ఇలా చూసుకుంటే సో వీళ్ళకి 2 నామినేషన్స్ పడ్డాయి. వాళ్ళకి కంప్లీట్గా ఈ ఎపిసోడ్లో ఏంటంటే 3 ఎక్కువ నామినేషన్స్ పడింది ఆదిరెడ్డి వాళ్ళని. ఎవరిని నామినేట్ చేస్తారో అంత ఐడియా రావట్లేదు మనకి. ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళని ఎవరెవరు నామినేట్ చేస్తారంటే అనిల్ అండ్ అమని వాళ్ళు, అలీ అండ్ మసుమా అండ్ ఇంకొకరు సుజాత అండ్ రాకేష్. వీళ్ళ ముగ్గురు వచ్చేసి అలీ అండ్ మసుమా వాళ్ళని చేస్తారు. అలీ అండ్ మసుమని నామినేట్ చేసేది ఎవరంటే అలీ అండ్ మసుమా టీంని నామినేట్ చేసేది ఆదిరెడ్డి అండ్ కవిత నామినేట్ చేస్తారు. లాస్యా అండ్ మంజునాథ్ కలిసి అలీ అండ్ మసుమా వాళ్ళని నామినేట్ చేస్తారు. ఫైనల్గా నామినేషన్లోకి వచ్చింది ఎవరంటే 3 ఓట్స్తోని ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళు నామినేట్ అయ్యారు. ఫైనల్గా ఇదనమాట. సో ఇలా వీళ్ళు నామినేషన్లోకి వచ్చేసిన తర్వాత ఏంటని చెప్తారు అంటే ఏం చెప్తారు, అదే మాకు కన్సీవ్ అయ్యామని తెలిసి కూడా మేము వచ్చి ఆడుతున్నాము అని అంటే ఇంకా ఎంకరేజ్ చేయాలి, కానీ అదే పాయింట్ పైన నామినేట్ అయితే చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు అన్నట్టు ఆదిరెడ్డి గారు అయితే చెప్తారు. సో ఏదో ఇంగ్లీష్లో ఒక వర్డ్ మాట్లాడతారు వాళ్ళు, మనకు అది తెలియట్లేదు. అలా అయితే నామినేషన్లోకి వచ్చారు. బెస్ట్ జోడీగా సుజాత అండ్ రాకేష్ నామినేషన్స్లోకి వచ్చింది ఆదిరెడ్డి అండ్ కవిత. సో వీళ్ళు నామినేషన్లోకి వచ్చారు కదా. సో నెక్స్ట్ సండే ఎపిసోడ్లో కూడా ఇలానే నామినేట్ అవుతారు ఒకరు. సో వీళ్ళిద్దరు 2 జోడీస్కి గేమ్స్ ఆడిపిస్తారు. ఫైనల్గా ఎవరో ఒక జోడీ గెలుస్తుంది, ఒక జోడీ అయితే ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఎలిమినేట్ కూడా అయిపోతారు. ఒక జోడీ వచ్చేసి మళ్ళీ స్మార్ట్ జోడీలో కంటిన్యూ అయితే అయిపోతారు. లాగ్ చేసేస్తున్నామేమో మనం. బట్ ఇదన్నమాట వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. బై.